ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. 3 ఉన్నాయండి, దూడ ఒకటి ఉందండి. మూడింటిని మేము పశువులు మేపుకుంటాం. అదే దేశపాళి, ఆ 2 దేశపాళి, ఇదే మరో చేసండి. ఇది దూడ. ఇది ఎంత పాలు ఇస్తుంది? ఇది 8 లీటర్లు 7 లీటర్లు ఇస్తుంది. అంటే ఇప్పుడు చూడదండి, చూడది అదేమో అది చూడలేదు. ఇదేమో 9 నెలలు, అదేమో 4 నెలలు, అది 8 నెలలు. 8 నెలలు. ఇప్పుడు పాలు ఏది ఇస్తుంది? అది వస్తుందండి. ఎన్ని రోజులు పాలు ఇస్తుంది అది? అది ఇప్పుడు 8 నెలలు ఇచ్చిందండి. మళ్ళా సూలైనా కూడా ఎన్ని రోజులు ఇస్తుంది? సూలు అయినాక ఇంకా 4 నెలలు 3 నెలలు అట్లా ఇస్తాయి అండి. ఒకటి ఇంకా 5-6 నెలలు ఎక్స్ట్రా ఇస్తాయి, 2 నెలలు ఎక్స్ట్రా ఇస్తాయి, అట్లా ఇస్తాయి. ఇది మామూలు సూలు అయితే ఎన్ని రోజులు ఇస్తుంది? ఇదైనా సంవత్సరం పైగా ఇస్తుంది. సంవత్సరం పైగా మనకి సంవత్సరం ఇచ్చిన తర్వాత ఇచ్చేస్తుంది. చాలా యాక్టివ్గా ఉంది. దీనికి 8 నెలలు. మేము తర్వాత ఇట్లా మిక్చరీ కలుపుకుంటా ఇది మామూలుగా కలుపుతారా? కలుపుతామండి. ఏమేమి వేస్తారు దీంట్లో? దీంట్లో తౌడు మిక్చరు కలిపేస్తామండి. ఇది ఎంత టైం చేస్తారు దీన్ని? మేము 8 గంటలు నానబెడతామండి. 8 గంటలు నానబెట్టి బకెట్ పెడతాం అక్కడ. 8 గంటలు నానబెట్టేసి ఇట్లా కలిపేసేసి నీళ్ళు కలిసి పోసి పెట్టేస్తామండి. 8 గంటలు 8 గంటలు పెడతారు. 8 గంటలు నానబెట్టి ఇట్లా తిప్పేసుకుని గేదె పెట్టారు. ఏంటి దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల బాగా పశువులు బాగా పాలు ఇస్తాయి, ఆరోగ్యంగా ఉంటాయి. మన దాటలు కూడా ఎట్లా పెట్టమని వాళ్ళు చెబుతున్నారు, మేము కూడా ఇట్లా చేస్తాం. ఇప్పుడే తయారు చేసింది ఇది మిక్చర్ అవన్నీ నువ్వు తయారు చేసుకున్నావా, వాళ్ళు ఇస్తున్నారా, కొంటున్నావా? అంటే వేరే కొంటాం, మార్కెట్లో కొనేసి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసుకుంటాం. వాళ్ళు ఇచ్చేయంటే మన మిల్లర్ ఏరే మిక్చర్లో ఇస్తున్నారు. అట్లా ఈ శుభ్రంగా ఇది అవుతుందండి. బాగానే నాకు అవుతుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు నీకు ఒక గేదెకి ఎంత ఖర్చు అవుతుంది? అది మామూలుగా 5 లీటర్లు పాలు ఇస్తుందండి. 5 లీటర్ 60 రూపాయలు, నెలకు 300 రూపాయలు, రోజుకి 300 రూపాయలు, నెల వచ్చేవరకు 900 రూపాయలు. ఖర్చు 4000 రూపాయలు అవుతుంది. ఖర్చు 4000 అవుతుంది. మనకు మిగిలేదు 5000. అప్పుడు దానికి 5000 మిగులుతుంది. అంటే మరి చూడి కదండి. కాదు, అన్ని ఆవరేజ్న సంవత్సరానికి మూటి మీద ఎంత వస్తుంది నీకు? మూడింటి మీద అంటే 5000 ఖర్చులు బాను ఒక 56,000 పైగా ఉంటా ఉంటాయండి సంవత్సరానికి. అంటే అన్ని పాడి ఉండవు కదా సార్, సూడి ఉంటాయి, పాడి ఉంటాయి. మరి ఈ ఖర్చు కూడా దాని మీద కాదు. నేను అడిగేది ఏంటంటే ఒక 3-4 అయితే 15,000 రాదా నీకు నెలకు? వస్తాయండి. ఇప్పుడు ఇది అనుకోండి, ఇది 7 లీటర్లు 8 లీటర్లు ఇస్తుంది. అప్పుడు మనకి 20 లీటర్ల పాలు, అది 3, ఇది 7 దగ్గర 10 లీటర్ల పాలు అవుతుంది కదా పూటకి. అప్పుడు మనకి 2 పూటల మీద 20 లీటర్ల పాలు అవుతుంది. అట్లా అదే నేను లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడానికి ఆదాయం బాగా ఉందండి. పని లోనికి వెళ్దాం.